క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి అండర్-14 క్రికెట్ ఎంపిక పోటీలను బుధవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుని అనంతరం పోటీలను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు ఎంతో ఆదరణ ఉందని, వేల కోట్ల అభిమానులు ఉన్నారని రవీందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. నిర్మల్ జిల్లాలో క్రీడలకు పుట్టినిల్లు. ఎందుకంటే బాగా స్కూల్ చిల్డ్రన్ బాగా క్రీడల మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. ఎందుకంటే పీడీలు నిర్మల్ జిల్లాలో పీడీలు మంచి ఎనర్జెటిక్ అండ్ స్కిల్డ్ ఉన్నారు కాబట్టి పాఠశాల స్థాయిలో పిల్లల్ని మంచిగా ట్రైనప్ చేస్తున్నారు. తద్వారా మనం నిన్న ఖోఖో విషయానికి వస్తే నేషనల్ స్థాయిలో తెలంగాణలో ఇప్పుడు ఫైనల్ నడుస్తుంది. అందులో మన నిర్మల్ పిల్లలు గర్ల్స్ బాయ్స్లో ఆల్మోస్ట్ 12 మెంబర్స్ ఉన్నారు. ఫర్ దట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ద చిల్డ్రన్. ఈరోజు డివిజనల్ స్థాయి, జోనల్ స్థాయి క్రికెట్ అండర్-14 హెచ్జిఎఫ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్న హెచ్జిఎఫ్ సెక్రటరీ గారు, అలాగే డివైఎస్ఓ గారు, పార్థసారథి గారు, క్రికెట్ లో పార్టిసిపేట్ అయ్యే క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ, క్రీడలు అన్నవి శారీరక అభివృద్ధితో పాటు మానసికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడతాయి. క్రికెట్ అన్నది ఒక గ్లోబల్ ఫ్యాషనేటింగ్ గేమ్. క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండని వారు ఎవరు కూడా ఉండరు. తల్లి గర్భంలో ఉండగానే